ఈరోజు నేను మా ఫాతిమా ఇద్దరమే కలిసి అమెరికా నుండి అమెరికాకి వెళ్తున్నాం, అంతే కదా. అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఫ్లైట్ టైం అయ్యే వరకు ఏదైనా తిందాం తాగుదాం అని తీసుకున్నాను. ఇది చక్కటి రుచితోటి ఉంటుంది అనుకొని తీసుకున్నాను. కాఫీ అనమాట, కోల్డ్ కాఫీ, బనానా కోల్డ్ కాఫీ అని చెప్పారు. సరేలే బాగుంటుంది కదా అని తీసుకున్నాను, కానీ చేదుగా ఉంది. మా ఫ్లైట్ బోస్టన్ నుండి చికాగో వెళ్తుంది అనమాట. 2.5 గంటలు ప్రయాణం. తనకి ఎక్కడో దొరికింది సీటు. నేను ఏం చేస్తున్నానో చూడటానికి వచ్చింది. ఓకే, హలో. Nice to see you. Thank you. You're welcome. Hi. Nice to see you. Thank you. వీళ్ళిద్దరితో జర్నీ చాలా బాగా జరిగింది. అయితే ఆ ఫ్లైట్ చాలా ఘోరంగా ఊపిందండి పైన. తర్వాత ల్యాండింగ్ సమయంలో కూడా చాలా వర్స్ట్ ల్యాండింగ్. నేనైతే ఎంత భయపడ్డానంటే వెనకాల ఫాతిమా భయపడుతుందా లేదా అని కంగారు కూడా పడ్డాను. ఇప్పుడు మాకు అంటే మా కోసం ఎవరు వచ్చారంటే ఫాజల్. హాయ్. షికాగోలో ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ మంచి ఫుడ్ తిందాము, మన ఇండియా గుర్తొచ్చినట్టు ఉండే ఫుడ్ కావాలి అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు పెట్టిన రెస్టారెంట్ అన్నమాట. ఇప్పుడు వేడి వేడిగా రోటీలు. ఏ క్యా హై ఫజల్? ఇది మటన్ ఫ్రై. మటన్ ఫ్రై, తలాహువా గోష్. హలీం ఎంత బాగుందంటే శుభ్రంగా అయిపోయింది, ఇద్దరు కలిసి తినేశారు. ఫజల్ తలాహువా చికెన్ రోటీ कैसा है టేస్ట్? చాలా బాగుంది, కాకపోతే నాకు మొత్తం ఆయిలే పడింది. ఆయిల్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఆయిల్ ఎక్కువ వేసారు కాబట్టి టేస్ట్ ఉంది. సో అన్నిటికీ మూలం ఆయిల్. ఇక్కడ మనం ఫుడ్ మిగిలిపోతే ప్యాక్ చేసుకోవడానికి ఇలా బాక్సెస్ ఇస్తారనమాట. కొద్దిగా తలాహువా మటన్ మిగిలింది, ఒక రోటీ మిగిలింది. ఇది ప్యాక్ చేసేసుకొని మనం ఇంటికి తీసుకువెళ్ళి. आप मुझे कैसा पहचाने? मैं पहचाना, वीडियो अक्सर देखता हूँ मैं आपकी। शिकागो में आपका शॉप है ये दीवान पांडा काम के नाम से। ఓకే ఓకే. ఇక్కడ షికాగోలో నన్ను గుర్తుపట్టి పిలిచి పాన్ కూడా ఇచ్చారు. వాళ్ళ పాన్ షాప్లో నుండి స్పెషల్ పాన్ నా కోసం ఇచ్చారు. ఇదంతా మా వారి వల్ల సాధ్యమైంది. మా వారి వైఫ్ అయినందుకు నన్ను అందరూ గుర్తుపడుతున్నారు, అందరూ ఆప్యాయత చూపిస్తున్నారు. ఈ సందర్భంగా మా వారికి థ్యాంక్ యూ సో మచ్. అయితే ఫస్ట్ విజిట్లోనే మాకు బాగా నచ్చేసారు.